మొత్తానికి 15 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తుంది. ఏప్రిల్ 3 తారీఖు రోజు ముహూర్తం అని అంటున్నారు. మరి 3 తారీఖు రోజు ఉంటుందా, ఇంకెప్పుడు ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే ఏప్రిల్ 3 రోజు ముహూర్తం. 6 మంత్రి స్థానాలకు ఆ రోజు ఫిల్ చేస్తారు, 6 మంత్రి స్థానాలను అనేది కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా వినిపిస్తున్న చర్చ. అయితే 6 కాదు 4 స్థానాలను ఫిల్ చేస్తారు, ఇంకొక 2 ఖాళీగా ఉంచుతారు అని అంటున్నారు. కాదు 2 మంత్రులను తీసేస్తారు, 2 కొత్తగా మంత్రులను తీసుకొస్తారు. ఈ 6 కాక ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రులలో నుంచి 2 మంత్రులను తీసేస్తారట. తీసేసి వాళ్లకు రీప్లేస్ చేస్తారు, ఇంకా వేరే వాళ్ళని తీసుకొని వచ్చి అని ఒక ప్రచారం జరుగుతుంది. కానీ మొత్తం మీద అయితే ఇక్కడ మామూలుగా మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎప్పుడైనా ఎట్లుంటుందంటే, ఏ పార్టీలనైనా సీఎం దగ్గరికి పోయి నాకు మంత్రి పదవి ఇయ్యరను, లేకపోతే నేను గిది చేసిన గిన్నిసార్లు ఎమ్మెల్యేని గీ కమ్యూనిటీ నుంచి ఉన్నా గిట్లుంది కాబట్టి నాకు మంత్రి పదవి కావాలి అని సీఎంని అడుగుతారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరూ కూడా నాకు మంత్రి పదవి కావాలి, లేదంటే మా కమ్యూనిటీకి మంత్రి పదవి ఇయ్యరి అని మొత్తం ఢిల్లీ బాట పడుతురట. నిన్నటి వరకు అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి సరే నిన్నటి నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పోయిరు అనుకోండి, కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ హైకమాండ్ని కలుసుడు స్టార్ట్ చేసిరు. ఢిల్లీనే తేల్చుకుంటాం మేము మంత్రి పదవి కావాలని, రేవంత్ రెడ్డితో ఏం కాదు ఢిల్లీకి పోయి మేము తెచ్చుకుంటాం అంటారు. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకి వచ్చిన పేర్లను చూసినాం కదా, చూసిన తర్వాత ఎవరికైనా అదే అర్థమైంది. రేవంత్ రెడ్డి చెప్పిన పేర్లు కాదు. అసలు విజయశాంతి అయితే డైరెక్ట్ ముందు రోజు నాడు పోయింది, ఖర్గేని కలిసింది, ఎమ్మెల్సీ లిస్టులలో ఆమె పేరు వచ్చింది. అట్లనే మిగతా 2 పేర్లు కూడా ఏవి ఎక్స్పెక్ట్ చేయని పేర్లు వచ్చినాయి. అట్లనే ఇప్పుడు మంత్రివర్గంకి సంబంధించి కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయని పేర్లు వస్తాయి. మొత్తం హైకమాండ్ చెప్పిన పేర్లే ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి. కానీ రేవంత్ రెడ్డికి వీళ్ళు మంత్రి పదవి వీళ్ళకి ఇయ్యర్రి అని అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వినిపిస్తుంది. చాలా మంది ఎమ్మెల్యేలు హైకమాండ్ దగ్గరికి పోతుర్రు. మొన్న సభ జరుగుతున్నప్పుడే మాదిగ కమ్యూనిటీకి సంబంధించి ఎమ్మెల్యేలందరూ లెటర్ రాసిరు కదా. ఎవరికి రాసిరు? మీనాక్షి నటరాజన్కి రాసిరు. మీనాక్షికి అందరు లెటర్ రాస్తురట. చాలామంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు వాళ్ళ సంతకాలతోని ఆమెకు లెటర్ రాసిరు. దాని తర్వాత అసెంబ్లీ అయిపోయిన తర్వాత వాళ్ళంతా ఢిల్లీ పోతా అని చెప్తున్నారు. ఇంకొక దిక్కు నిన్న దొంతి మాధవరెడ్డి ఆల్రెడీ మల్లికార్జున ఖర్గేను మీనాక్షిని ఇద్దరిని కలిసిండు. మంత్రివర్గం విస్తరణ జరిగితే నాకు కూడా ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి అనేది ఆయన ఆల్రెడీ ఢిల్లీకి పోయి ఢిల్లీలో మాట్లాడుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి చెప్తే ఏం కాదు, రేవంత్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు, ఢిల్లీలో మాట్లాడుకుంటాం, మేము ఢిల్లీకి పోయి మంత్రి పదవులు తెచ్చుకుంటాము అనేటోళ్ళ సంఖ్య పెరుగుతుందట. ఇంకా ఈ రోజు నుంచి ఢిల్లీకి పోయేటోళ్ళు ఇంకా పెరుగుతున్నారు చాలామంది కూడా అనేది ఆల్రెడీ వింటున్నాం మనం. ఇప్పుడు నల్గొండ జిల్లాలో కూడా ఒక కొత్త పంచాయతీ నడుస్తుందట. నల్గొండ జిల్లాలో ఒకటే కుటుంబంలో 2 మంత్రి పదవులు వస్తాయి అని ఒక ప్రచారం జరుగుతుంది కదా. అట్లయితే కనుక మా కుటుంబం వాళ్ళకి కూడా ఇవ్వాలి అని ఇంకొక మంత్రి పట్టుబడుతుండట. అట్లెట్లుంటుంది, వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఇస్తారు కానీ మా కుటుంబం వాళ్ళకి ఇయ్యరా అని. అట్లా ఇంకా రకరకాల ఈక్వేషన్స్తోని మాకు అనుకూలంగా ఉన్నవి గివి కాబట్టి మాకు మంత్రి పదవులు ఇయ్యరి అని ఢిల్లీకి పోయి వీళ్ళంతా లాబింగ్ చేస్తారు అని అంటున్నారు. సరే ఏప్రిల్ 3 తారీఖు రోజు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. దాంట్లో హైకమాండ్ ఫైనల్ చేసినటువంటి లిస్టు రాబోతుంది. మీనాక్షి ఫైనల్ చేసిన లిస్టు రాబోతుంది. ఇక్కడ ఎవరికి సీఎం రేవంత్ రెడ్డితో కూడా సంబంధం లేదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మామూలుగా మాకు మంత్రి పదవి కావాలని, లేకపోతే నాకు గీ శాఖ కేటాయించుర్రి అది ఇది అని సీఎం దగ్గరికి పోయేటోళ్ళే కనిపిస్తలేదట. ఇప్పుడు మొన్న మాదిక కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు కూడా చాలామంది మామూలుగా అయితే రేవంత్ రెడ్డికి మన రాష్ట్రంలో ఇంతమంది జనాభా ఉన్నది గిది, మొన్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా మా కమ్యూనిటీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కాబట్టి ఈసారి మంత్రివర్గం విస్తరణలన్నా మా కమ్యూనిటీ వాళ్ళకు ఇవ్వండి అనేది ఇక్కడ సీఎంకి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. కానీ వాళ్ళు ఢిల్లీకి రాసిరు, మీనాక్షికి లెటర్ రాసిరు. గట్లనే ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఈయన చేతులలో ఏం లేదు వాళ్ళతో చెప్పుకుంటే సరిపోతుంది, అక్కడ హైకమాండ్కి పోయి హైకమాండ్ దగ్గర చెప్పించుకుంటే వాళ్ళే రేవంత్ రెడ్డికి చెప్తారు, మనం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయేదేంది, అక్కడికి పోయి హైకమాండ్కి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి రేవంత్ రెడ్డికి చెప్పించుకుందాము అనే లెక్కనే కనిపిస్తుంది. ఈరోజు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు పోతారు అని అంటున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే లంబాడ సామాజిక వర్గంకి సంబంధించి అసలు మంత్రివర్గంలో ఎక్కడ ఇప్పటివరకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు, మాకు కావాలని వాళ్ళు అంటారు. యాదవ కమ్యూనిటీకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి కూడా ప్రతి క్యాబినెట్లో ఆ కమ్యూనిటీకి సంబంధించిన మంత్రి ఉండేటోడు. కానీ ఒక్క మంత్రి కూడా లేకుండా, మా కమ్యూనిటీకి సంబంధించి ఒక్క మంత్రి కూడా లేకుండా ఉన్న క్యాబినెట్ ఇది ఒక్కటే అనేది యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్తుర్రట. ఇట్లనే అయితే కనుక నల్గొండలో చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నల్గొండలో ఆ కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది నల్గొండలో ఉన్నటువంటి లీడర్లకు నెక్స్ట్ ఎలక్షన్స్కి పోయేప్పుడు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఇట్లాంటి జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్కి పోయేప్పుడు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు
మాకు ముఖం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని చూసి మంత్రివర్గ విస్తరణ చేసేటప్పుడు వీటన్నింటినీ చూసి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనేటువంటిది నిర్ణయించుకోవాలి. అట్లనే మంత్రి పదవులు ఇయ్యిరి అనేది హైకమాండ్కి వీళ్ళందరూ పోయి ఎమ్మెల్యేలు అందరూ పోయి చెప్తున్నారట. మామూలుగా మంత్రివర్గ విస్తరణ జరిగితే సీఎం బిజీగా ఉండాలి, కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీలో రివర్స్ అవుతుంది. మంత్రివర్గ విస్తరణ చేస్తారు అనే ప్రచారం వచ్చినప్పటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోకుండా హైకమాండ్ దగ్గరికి పోతున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా మొత్తం ఢిల్లీలో బిజీగా ఉంటున్నారు. ఎవరికి తెలిసినటువంటి వాళ్ళతోని వాళ్ళు, ఎవరికి తెలిసిన లీడర్తోని వాళ్ళు, నాకు ఎందుకు ఇవ్వాలి, నా కమ్యూనిటీకి ఎందుకు ఇవ్వాలి, లేకపోతే నేను ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నాకు వస్తే ఉండేటువంటి ప్లస్లు ఏంటివి అనేటువంటిది మొత్తం హైకమాండ్ దగ్గరికి పోయి వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తురట. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోతే ఖర్గే దగ్గరికి, అట్లనే ఇప్పుడు వచ్చిన కొత్త ఇన్ఛార్జ్ ఉంది కదా, నన్ను ఎప్పుడైనా ఎవరైనా వచ్చి కలవచ్చు అనేది ఆమె గతంలో తెలంగాణకు ఇన్ఛార్జిగా వచ్చినప్పుడే అందరు కార్యకర్తలకు చెప్పింది. సామాన్య కార్యకర్త దగ్గర నుంచి పెద్ద లీడర్ వరకు కూడా ఎవరికైనా సరే నేను అందుబాటులో ఉంటా, ఎవరైనా సరే ఏ టైంలో అయినా సరే పార్టీకి సంబంధించి ఏ విషయాలైనా నాతో నిరభ్యంతరంగా ఎప్పుడైనా మాట్లాడొచ్చు అనేది ఆమె గతంలోనే చెప్పింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఢిల్లీకి పోయి ఆమెను కలిసేందుకు, ఆమెను కలిసి మాకు ఇవ్వండి మంత్రి పదవి అనేది, ఎందుకంటే ఆమె లిస్టే ఫైనల్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇప్పుడు రాబోయేటువంటి మంత్రివర్గ విస్తరణకి సంబంధించినటువంటి దాంట్లో కూడా మీనాక్షికి సంబంధించినటువంటి లిస్టు ప్రకారమే మంత్రులు రాబోతున్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ మాట్లాడుకుంటున్నారు. మీనాక్షి లిస్టే ఫైనల్ కాబోతోంది, ఆమె లిస్టు ప్రకారమే మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ.